హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన తెలంగాణలో హైదరాబాదులో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఇంకా 2 రోజుల సమయం మిగిలింది ప్రచారానికి. కానీ ఏదన్నా ప్రజల్ని మభ్యపెట్టాలన్నా, మాయ చేయాలన్నా, కబుర్లు చెప్పాలనుకున్న టైంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మొన్నటి వరకు కాంగ్రెస్ వేవు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెసే గెలుస్తుంది, అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తుంది అని చెప్పుకుంటూ వచ్చినటువంటి నాయకులు మాట మార్చేశారు. కాంగ్రెస్ ఎక్కడెక్కడో వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ వారంటూ ప్రచారం చేస్తూ వాళ్ళతోనే మాట్లాడిస్తూ వాళ్ళ వెనకే నడిపిస్తూ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ ఏరియాలో చిన్న చిన్న కోట్లు పెట్టి వాళ్ళతోనే మీడియాతో మాట్లాడిస్తూ ఇంకెవరు వస్తారు, రేవంత్ రెడ్డి గవర్నమెంటే వస్తుంది, నవీన్ యాదవే వస్తాడంటూ చెప్తూ ఉన్నారని తెలుస్తుంది. అయితే అక్కడ పరిస్థితి చూస్తే కంప్లీట్గా భిన్నంగా ఉంది. విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో మాకు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ రెడ్డి ఇవ్వలేదు అంటూ ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి వాయిస్ ఒకటి ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది కనుక మీరు చూసినట్లయితే అదేంటి ఆయనే ఎలా మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది. ఒకసారి మీరు ఆ వాయిస్ని వినండి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏం చూసి మీకు ఓటేయాలి? పెన్షన్లు ఇస్తామని చక్కగా ఇచ్చిరా, లేకపోతే గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చినా, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇచ్చినా? ఏవి కూడా ఇవ్వలేదు కదా. ఏం చూసి మీకు ఓటేయాలి 20 నెలల తర్వాత? మళ్ళీ ఒకసారి మీకోసం. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏం చూసి మీకు ఓటేయాలి? పెన్షన్లు ఇస్తామని చక్కగా ఇచ్చిరా, లేకపోతే గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చినా, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇచ్చినా? ఏవి కూడా ఇవ్వలేదు కదా. ఏం చూసి మీకు ఓటేయాలి 20 నెలల తర్వాత? ఈ కాంటెక్స్ట్లో కనుక మనం విన్నట్లయితే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రజలకి అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు 20 నెలల్లో అంటే 2 సంవత్సరాల్లో ఏమీ చేయలేదని ప్రజలు నమ్ముతూ ఉన్నారా అనేది ఈ వాయిస్ ద్వారా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు వరుస పెట్టి. ఫేక్ ఐడి కార్డులను కూడా ఓటర్ ఐడి కార్డులు కూడా రెడీ చేశారు కాంగ్రెస్ వాళ్ళంటూ బీఆర్ఎస్ వాళ్ళు క్లియర్గా పట్టుకొని దానిపైన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కంప్లైంట్ కనుక మీరు చూసినట్లయితే ఆ ఫేక్ ఐడి కార్డులు చూస్తుంటే బుర్ర పాడైపోతుంది. కట్టలుగా ఏది మన బియ్యం టిక్కీల్లో తీసుకొచ్చి అక్కడ పడేసినటువంటి ఘటన జూబ్లీ హిల్స్లో మనం చూడొచ్చు. ఇప్పుడు దానిపైన హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ముబ్బడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం. మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఇక చూడండి, ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయటకు. ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది, ఫేక్ ఐడి కార్డుల వీడియో. అది కూడా వారి మొబైల్ కు పంపాం, వారికి చూపించాం. చూడండి, గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి. ఈ గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి, మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, ఈ ఆధారాలన్నీ వారికి చూపించడమే కాదు, వారి మొబైల్ కూడా పంపాం. ఎలక్షన్ అబ్జర్వర్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవే కాకుండా చీరల పంపిణీ వీడియోలు, డబ్బు పంపిణీ వీడియోలు, అన్ని వీడియోలు కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం. వారైతే మాకు ఈరోజు చెప్పారు, తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు. ఇలా యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది. అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి, పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి. గోడనే అడ్డం 100 మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్? ఐదర్ యూ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది. సో దీంతో పాటు అక్కడ కట్టలుగా మీరు చూసారు కదా, ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి, అర్థమైపోతుంది. ఇన్ని తీసారు. అసలు 1 కాదు 2 కాదు, వేలల్లో ఉన్నాయి ఫేక్ ఓటర్ కార్డులు. ఇవన్నీ మీరు చూస్తున్నవన్నీ ఫేక్ ఓటర్ కార్డులు అనమాట. ఒక టిక్కీలుగా తీసుకొచ్చి అక్కడ వేయడం జరిగింది. అంటే జూబ్లీ హిల్స్లో పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, నాకు తెలిసి 40, 50, 60 కన్నా ఎక్కువ ఉండదు పోలింగ్ పర్సెంటేజ్. అటువంటి వాళ్ళ దగ్గర ఎవరైతే ఓట్లు వేయరో అటువంటి వాళ్ళకి ఫేక్ ఐడి కార్డులు మొత్తం ఉన్న కాన్స్టిట్యున్సీకి మొత్తానికి 2,78,000 2,90,000 ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ డూప్లికేట్ ఐడి కార్డులు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు పంచుతున్నట్టుగా సమాచారం.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారన్న దానికన్నా ఆయన మాటలు మనం వింటే ఏం చేయలేదని ఆయన అంతటా ఆయన అడిగారు. అయితే ఈ డూప్లికేట్ ఐడి కార్డులు బయటకు వచ్చినాయి, వాళ్ళు పంపిణీ చేస్తున్నటువంటి డబ్బులు తాలూకా డీటెయిల్స్ బయటకు వచ్చినాయి. డైరెక్ట్గా నవీన్ యాదవ్ ఇంటి దగ్గర వాళ్ళ ఆఫీస్ దగ్గరే డబ్బులు పంచుతుంటే జనాలు గుట్టలుగా ఉన్నారు. అదే డబ్బులు పంచుతున్నటువంటి వీడియోలు కూడా ఎవరెవరికి చిట్టీలు ఇచ్చారు ఆ చిట్టీల పైన పేర్లతో సహా రాసి ఇవ్వడం జరిగింది. ఆ చిట్టీలు తీసుకుని వెళ్తే డబ్బులు తీసుకుని వచ్చి ఆ డబ్బులు మనిషికి 5,000 నుంచి 10,000 ఇస్తూ ఉన్నారంట. అవి కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ముస్లిం ఓట్స్ తీసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు నోరు జారి మాట్లాడినటువంటి ఒక మాట, దానికి ఒక కుర్రోడు ఇచ్చినటువంటి బదులు వింటూ ఉంటే కాంగ్రెస్ లేకపోతే ముస్లిమ్స్ లేరు అని రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది. దానికి ఆయన కౌంటర్ ఇచ్చిన విధానం చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి మీరు కూడా ఆ కౌంటర్ని చూడండి. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है, जब कांग्रेस नहीं है अब कुछ नहीं है। कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है, जब कांग्रेस नहीं है अब कुछ नहीं है। कांग्रेस नहीं है तो मुसलमान कुछ नहीं है। सीएम रेवंत रेड्डी, मैं आप थोड़ा एजुकेटेड सीएम होंगे समझा था, लेकिन आपकी आइडियोलॉजी भी बिल्कुल बीजेपी की आइडियोलॉजी कैसी है, वही मजहब की सियासत में है तो सियासी मुद्दों में बात करो। आप इंफ्रास्ट्रक्चर एंड डेवलपमेंट की बात करो, पब्लिक सेफ्टी एंड सोशल वेलफेयर की बात करो, आप इक्विटी एजुकेशन एंड सेल्फ डेवलपमेंट की बात करो आप। लेकिन ये सीएम साहब तो मजहबी तौर पे मुसलमानों की तौहीन कर रहे हैं, और ये बहुत ही अफसोस और शर्म की बात है हमारे लिए कि ऐसे बयान सुन के भी हमारे मुस्लिम लीडर चुप है। आखिर आप कब तक चुप रहेंगे बताइए। और वो हमारे बेचारे क्रिकेटर साहब मिनिस्ट्री मिलते ही अवाम को धमकाना शुरू कर दिया उन्होंने। तो अगर कांग्रेस को वोट नहीं दिए तो इधर आतो ही नहीं बोल के बोल रहे हो सारे अवाम के सामने ठहर के डालेंगे। సో ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్న అజారుద్దీన్ గారు కూడా ఏం మాట్లాడారో ఒకసారి వినండి. तो मैं यहाँ पे कभी भी आके आपके बीच में नहीं रहूंगा। ऐसे अल्फाज का इस्तेमाल అజారుద్దీన్ ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ నాకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎప్పుడు మీ మధ్యలోకి వచ్చేవాడిని కాదని మాట్లాడుతున్నాడు. కొద్దిగానే సిగ్గుండాలి ఒక రాజకీయ నాయకుడిగా. ఆయన ప్రస్థానం స్టార్ట్ చేసి ఇప్పటికీ దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది. ఒక్క మంత్రి పదవి కూడా ఆయనకు లేదు. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చింది ఎందుకంటే కేవలం ఈ ఎన్నికల సందర్భంగానే అక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్లో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ దగ్గర 1,27,000 మంది 1,70,000 మంది దాకా ఉన్నారు. ఆ ముస్లిం ఓటు బ్యాంకుని క్యాప్చర్ చేయడం కోసమే అజారుద్దీన్కి ఆ పదవి కట్టబెట్టడం జరిగింది. ఆయనేమో సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ కనుక నాకు ఈ ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోయినట్లయితే నేను మీ మధ్యకు వచ్చేవాడిని కూడా కాదు, ఎప్పటికంటే ఒక రాజకీయ నాయకుడు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో తిరగాలన్న మినిమం ఎథిక్స్ లేకుండా ఆయన మాట్లాడారు. దానికి కూడా ఎక్కువ కౌంటర్ వస్తూ ఉన్నాడు. बताइए आप। मैं वो तमाम जुबली हिल्स की आवाम से दरख्वास्त करता हूँ कि अपने एक कीमती वोट का इस्तेमाल सही जगह पे करिए। शुक्रिया। నేనేం చెప్తున్నాడు, ఇప్పుడు కూడా కాంగ్రెస్కి ఓటు వేయొద్దని చెప్పట్లేదు. ఆయన చెప్తుంది ఒకటే, మీరు ఈ ఓటు ఎక్కడ వేయాలంటే కరెక్ట్ ప్రదేశంలో వేయండి, ఆలోచించుకొని వేయండి అంటూ తిను చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఇంత వేడి పుట్టడానికి గల కారణం ఏంటంటే అధికార పార్టీకి అంతకుముందు పరిపాలించినటువంటి పార్టీ బీఆర్ఎస్కి స్ట్రాంగ్ వార్ అనేది జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి తోడుగా విద్యార్థి సంఘాలన్నీ నడుస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా కానీ వీటన్నిటిపైన నిగుడు ప్రచారం చేసుకుంటూ అక్కడ స్థలాలు కోల్పోయి ఇల్లు కోల్పోయినటువంటి బాధితుల్ని ప్రమోట్ చేస్తూ ఇటువంటి నరక యాతన కేవలం రేవంత్ రెడ్డి సర్కార్లోనే మీకు కలుగుతూ ఉంది అంటూ డైరెక్ట్గా కేటీఆర్ గారే స్క్రీన్ పైన విజువల్స్ వేసి మరీ కేటీఆర్ గారు తన సత్తా ఏంటో చాటుకున్నారు. ఆయనేమో రేవంత్ రెడ్డి వచ్చి బూతులు మాట్లాడి వెళ్తే కేటీఆర్ వచ్చేమో నీతో నేనున్నాను మీ అన్న తమ్ముడిని అంటూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ గర్వానికి సాత్వికానికి అంటే ఒక అట్లీస్ట్ పొలిటికల్ క్యాంపెయిన్లో అన్నా కూడా వాడిని వీడిని అరే ఒరే కొడుకులు అనకుండా ఉండి ప్రశాంతంగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది చాలామంది చెప్తూ ఉన్నారు. ఎంతమంది ఇల్లు హైడ్రాలో పోయాయో ఇకపైన ఎంతమంది పోతాయో అనే భయాన్ని అందరిలో పుట్టించడం ద్వారా బీఆర్ఎస్ ఈసారి గ్యారంటీగా అధికారంలోకి వస్తుందని చాలామంది చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఇచ్చిన పథకాల్లో ఏమీ చేయలేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి తన వాయిస్ ద్వారా చెప్పారా అనే విధంగా ఒక వీడియో కూడా హల్చల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇవన్నీ ప్రజల్ని ఆలోచింపచేస్తాయి. కంపల్సరిగా వారు సరైన నిర్ణయం తీసుకునే వైపు నడిపిస్తాయా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.